సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి 1,91,000 కోట్ల రూపాయలు మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజల్ ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్? So GO number 69. So GO number 69 gives them the charge. The government is giving APMDC the charge. Government is giving the right to APMDC through that GO. And through that GO, having that right, now APMDC has given that right to private people. వాళ్ళు తీసుకున్నారు కదా మొన్న 3,489 కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి. ఆ 3,049 కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన వాళ్ళకి గన గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఈస్ నాట్ గవర్నమెంట్. ఏపీఎండిసి ఈస్ నాట్ సెక్యూర్డ్ లోన్, ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్. కార్పొరేషన్ ఈస్ నాట్ సెక్యూర్డ్, ఇట్స్ అన్సెక్యూర్డ్. ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారంటీ in the form of two forms of guarantee. One, it is giving in the form of నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు. రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ 439 మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు. సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో. And these people have given that right to them. Who will benefit from this? The private players you're talking about? Yeah. No, whomsoever is the lender. Is it anybody who subscribes to the bond? Anybody who subscribes to those bonds, they will be holding those rights. And these may not be necessarily linked to mining activities, right? They're general borrowing through those SDLs you said, right? He's securing those loans by these mining assets. No. How he's been securing those rights? జీవో నెంబర్ చదవండి. జీవో నెంబర్ ద్వారా వాళ్ళకు వచ్చింది. అంటే చదువుకున్నానే కదా స్వామి, నేను చెప్పాల్సిన పని ఏముంది. దానివల్ల మీకు వచ్చినాయి కదా. జీవో నెంబర్ 69 gives them the right. And through that right, they have made that right part of their bond issuance లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు. So they have given the rights and they have also given the rights over consolidated fund. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు. సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆజమాయిషీని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టాడు. సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు. దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్. That is the first time in the history of Andhra Pradesh or first time in the history of this country such kind of comfort is given. Got? Then you have not seen the GO kabatti chustunanu. Once you see the GO and also see the bond issue, this thing, both these things, if you read both of these things, then you will be in a better position to grasp it and understand. సార్ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. కాదు నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం సార్. నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినాను అంటున్నావు? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం?
బేసికలీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్లు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు, ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది. కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్లు, ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా కొంత ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా కొంత డీప్నింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ 4 నెలల్లోనే దాదాపుగా 80% ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం 3000 TMC ఆ రేంజ్లో కనుక నీళ్ళు కనుక ఉంటే నువ్వు 3000 TMC స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో. పోలవరం స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 190 TMCని. సో ఆ నీళ్లు ఆ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగాలి. సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాల పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడనింగ్ చేసు, డీప్నింగ్ చేసు ఆ నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే, కృష్ణా ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్లు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి. అది ఓవరాల్ విజన్. సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం, అది ఫస్ట్ ఫేజ్. సో ఫేజ్ బై ఫేజ్ స్లోలీ తీసుకుంటూ రావాలి. అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా. ఫేజ్ బై ఫేజ్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి. సైమల్టేనియస్లీ అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతాయి. సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ తీసుకొని పోవాలని అంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడనింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడనింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల. ఎందుకనంటే అక్కడ కూడా ఏంది 4 నెలలే, ఆ నీళ్ళు ఆ 4 నెలల్లో ఓవర్ఫ్లో అయిపోవాలి. ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జున సాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో, ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? పోలేవు. ఎక్సెస్ వాటర్ ఎక్కడికి పోతాయి? సో అక్కడైనా 4 నెలలే. సో ఆ 4 నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగలగాలి అక్కడైనా కూడా. సో అక్కడ కూడా సిమిలర్గా వైడనింగు, సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినామో అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి. సో కాంప్రిహెన్సివ్గా జరగాలి ఇది. ఒక్క ఏదైనా కానీ 4 month విండో, ఆ 4 monthsలో నీకు వర్షాలు పడతాయి. 4 monthsలోనే జరగాల. ఇక్కడైనా అంతే, శ్రీశైలంలో అయినా అంతే, అక్కడైనా పోలవరం అయినా అంతే. సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా, అక్కడ ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగదు. ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టుకుంటా స్లోలీ వైడనింగ్ చేసుకుంటూ ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్, ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకున్నాం.